హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీకేస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ సండే మీకోసం నేనొక మంచి రెసిపీని చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే మేక కాళ్ళతో పులుసు కూర అనమాట. అది రెగ్యులర్‌గా నేను చేసే విధానంలో అందరికీ అర్థమయ్యేలా ఉంటుందండి ఈ వీడియో. తప్పకుండా చూసి ట్రై చేయండి. ఈ కర్రీకి ఇక్కడ నేను లేత మేక కాళ్ళని 4 తీసుకున్నామండి. ఇవి ఇలా లేతగా ఉంటేనే అవి కర్రీకి బావుంటుందనమాట పిల్లలకైనా, పెద్దలకైనా. ఈ లేత కాళ్ళలో ఎక్కువగా ఏముంటుంది అంటే హెల్త్ బెనిఫిట్ పరంగా చూసుకుంటే కొలజిన్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. ఈ కర్రీ ప్రిపరేషన్‌కి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో ఒకసారి చూసేయండి. నేను జీడిపప్పుల్ని 4 గుండు పప్పులు తీసుకున్నాను. అవి నీళ్ళల్లో నానబెట్టుకోండి ముందుగా. కొత్తిమీర, పుదీనా, 2 పెద్ద ఆనియన్స్, 2 పెద్ద టమాటాలు, అలాగే 6 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు ఒక 2, 3. అట్లానే మసాలా కోసం నేనిక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ అనేది బావుంటుందనమాట. అలాగే అల్లం ముక్క, వెల్లుల్లి, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లవంగాలు ఒక 6, 7, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు ఒకటి మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదండి బిర్యానీ ఆకు అనేది. సో దీన్ని ఇప్పుడు పచ్చి మసాలాగా తయారు చేసుకుందాం. ఈ కర్రీకి మనం తయారు చేసుకున్నటువంటి ఈ పచ్చి మసాలా ఉపయోగించడం వల్ల మంచి రుచి అనేది వస్తుందండి కూరకి. ఇప్పుడు ఈ మేక కాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఒకసారి చూసేయండి. బాగా క్లీన్ చేసుకుంటేనే ఇందులో ఉన్నటువంటి ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అదంతా పోతుందనమాట. క్లీనింగ్‌కి నేను ఉప్పు, పసుపు, వెనిగర్ అనేది వేశానండి. వెనిగర్ లేని వాళ్ళు ఆ ప్లేస్‌లో మజ్జిగైనా వేసుకోవచ్చు, లేకపోతే ఒక చెక్క నిమ్మరసమైనా పిండుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా వాటర్‌లో సోక్ చేస్తున్నాను. వెనిగర్ వేయటం వల్ల ఆ నీచు వాసన, ఆ ఫాగీ వాసన అనేదంతా పోతుందనమాట. ఇలా అంతా వాటర్‌లో వేసేసిన తర్వాత చాక్ తీసుకొని ఆ బ్లాక్‌గా ఉన్నటువంటి ఏరియాస్ మనం పొట్లకాయ పీల్ ఎలా తీస్తామండి అలాగా నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పీల్ చేసినట్టుగా క్లీన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు కొన్ని చోట్ల మరీ బ్లాక్‌గా ఉంటుంది. కొన్ని చోట్ల కొంచెం ఒక చిన్న హెయిర్ లాంటిది కూడా కనిపిస్తుంది. అలాంటి వాటిని కూడా అంతా రిమూవ్ చేసేయాలనమాట. ఇలా క్లీన్‌గా చేసుకోవటం వల్ల కర్రీ అనేది ఎటువంటి స్మెల్ ఉండదు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఈ కర్రీ టేస్ట్ అనేది దీన్ని మనం పర్ఫెక్ట్‌గా క్లీన్ చేసుకోవడం మీద అండ్ అలాగే ఈ రెసిపీలో మనం వాడేటటువంటి మసాలా గ్రేవీ పేస్టుల మీదే ఆధారపడి ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. చాకుతో క్లీన్ చేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అదే వాటర్‌లో అట్లా ఉంచేయండి. ఇప్పుడు మనం వెనిగర్ కలిపిన వాటర్ కదా ఇది. అట్లా ఉంచటం వల్ల స్మెల్ అనేది పోతుందనమాట. ఇప్పుడు నేను ఈ పీసెస్‌ని పర్ఫెక్ట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో నేను ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, కొంచెం పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది. అండ్ అలాగే పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందనమాట. నా ఛానల్‌ని ఈ వీడియోస్‌ని చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫస్ట్. సో ఇలాగా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడు మనం కర్రీలోకి కావాల్సినటువంటి మసాలాని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్నాం కదా! ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మసాలాకి సంబంధించినవన్నీ వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలనమాట. చూడండి ఇలాగా చాలా మెత్తగా ఉండాలనమాట. ఇప్పుడు మళ్ళీ ప్యూరీ కోసం అనేసి అంటే గ్రేవీ కొంచెం చిక్కదనం రావడం కోసం అనేసి దీంట్లో నేను ఒక టమాటా, ఒక ఆనియన్, నానబెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసి ఇలాగా దీన్ని కూడా మంచిగా పేస్ట్‌లా చేశాననమాట. నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీ కోసమని నేను కుక్కర్ పాన్ ఉంటుంది కదండీ! అది తీసుకున్నాను. ఇప్పుడు అందులో నేను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ అలాగే బిర్యానీ ఆకు వేసి మంచిగా వేయించేస్తున్నాను.
ఇలా వేయించే ప్రాసెస్‌లో ఎప్పుడు నేను వేస్తూ ఉంటాను కదా! పసుపు, ఉప్పు అలా అందరూ వేస్తారు. సో, అలా వేసుకొని అంతా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆనియన్, ఒక టమాటా వాడాము. ఒక్కొక్క ఆనియన్, ఇంకొక టమాటా వచ్చేసి మనం ప్యూరీ కోసం వాడాం. ఇప్పుడు నేను కొద్దిగా మిరియాల పౌడర్ అనేది యాడ్ చేస్తానండి. ఎందుకు అంటే ఫాలో అవుతూ మిరియాలకి వాతాన్ని హరించేటటువంటి గుణం ఇవి మంచిగా వేగిపోయాయండి. మన రెసిపీస్‌లో ఏవైనా సరే నేను హెల్తీ మసాలా ముద్దని చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఇక్కడ వేసేసి మంచిగా వేయించేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనకి స్మెల్ అనేది తెలుస్తుందండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పర్ఫెక్ట్‌గా వేగితేనే కర్రీ అనేది టేస్ట్ అనేది బావుంటుందనమాట. లేకపోతే పచ్చివాసన వస్తుందనమాట. సో, ఇది మంచిగా ఆ అరోమా అనేది మనకు తెలుస్తుంది ఆ స్మెల్. సో, ఇప్పుడు మూత పెట్టుకుంటూ సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి ఈ మసాలాని. లేదంటే అడుగంటేస్తుందనమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ప్యూరీని కూడా వేసేసి ఇది కూడా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోండి. మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా వేయించాలండి. లేకపోతే అడుగంటేస్తుందనమాట. మనం వేసుకున్న పచ్చి మసాలా ముద్ద, అలానే గ్రేవీ కోసమని మనం ప్యూరీ వేసాం కదా! అది ఆ 2 కూడా పర్ఫెక్ట్‌గా వేగిపోయిన తర్వాత ఈ స్టేజ్‌లో ఒక 2 స్పూన్లంత పచ్చికారం కానీ, లేకపోతే మీరు కూరకారం గానీ, కూరకారం వేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా బావుంటుందండి. పచ్చికారం కంటే కూడా కూరకారం వాడటానికి ట్రై చేయండి. సో, ఇది కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో గోట్ లెగ్ పీసెస్ అవి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా 10 నిమిషాల పాటు వేయించుకుంటూ మూత పెట్టి వేయించుకుంటూ ఈ ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట. అలా 10 మినిట్స్ పాటు ఇలా మగ్గటం వల్ల పీసెస్ అనేవి సాఫ్ట్‌గా కుక్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఒకసారి చూసేయండి చక్కగా పర్ఫెక్ట్‌గా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ 2 పెద్ద గ్లాసులంత వాటర్ పోస్తున్నాను. అది ఇంచుమించుగా సుమారు 1 లీటర్ అంత వాటర్ ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ వరకు వేయించుకోవాలండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఫైనల్‌గా మరికొంత కొత్తిమీరని యాడ్ చేద్దాం. ఇలా కుక్ చేసేటప్పుడు కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కొత్తిమీరలో ఉన్న ఎసెన్స్ అనేది కూరలోకి యాడ్ అయ్యి కూరకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 10 విజిల్స్ పాటు వేయించండి. ఈ కర్రీ ఎవరికి మంచిది అంటే ఎస్పెషల్లీ సిజేరియన్స్ చేయించుకున్న వాళ్ళకి, ఎవరికైతే బ్యాక్ బోన్ ఆపరేషన్ అవుతుందో, లేకపోతే మోకాళ్ళ ఆపరేషన్ అవుతుందో, పెద్దవాళ్ళకి అవుతుంది కదా! కొంతమందికి సిజేరియన్స్ అవుతాయి కదా! అట్లాంటివి. అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అంటండి. అండ్ అలాగే చిన్న పిల్లలకి కూడా, అలాగే ముసలి వాళ్ళకి. ఇప్పుడు కర్రీని ఒకసారి చూసేద్దాం. నేను ఈ కర్రీకి 10 విజిల్స్ వరకు వేయించానండి. ఇప్పుడు కొత్తిమీర, మిగిలిన కొత్తిమీర, అలాగే పుదీనా అండ్ అలాగే మామిడికాయ ముక్కలు, ఎండబెట్టినటువంటి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఎందుకంటే ఈ కర్రీకి కొంచెం ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది బ్యాలెన్స్ చేయడం కోసం ఖచ్చితంగా పులుపు అనేది యాడ్ చేయాలండి. మీరు మామిడికాయ ముక్కలు లేకపోతే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. లేకపోతే చింతపండు పులుసు, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని దాన్ని పులుసు చేసి వేసుకోవచ్చు అనమాట. డెఫినెట్‌గా పులుపు అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ వేసాను కదా! మళ్ళీ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసి మళ్ళీ కుక్ చేస్తున్నాను. ఇప్పుడు కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను. ఇలా కర్రీ ఫైనల్‌లో గరం మసాలా వేయడం వల్ల స్మెల్ అనేది గుమగుమలాడుతూ మంచి అరోమా వస్తూ చాలా బాగుంటుందండి. ఈ మేక కాళ్ళలో ఏముంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే హై హై రిచ్‌లో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్ బి12 ఉంటుంది, అలాగే జింక్ ఉంటుంది, అలాగే కొల్లాజెన్ కూడా ఉంటుందన్నమాట. ఈ 5 పుష్కలంగా ఉండటం వల్లనే మనకి కొంతమంది డాక్టర్స్ కూడా సిజేరియన్ చేసిన వాళ్ళకి ఈ కర్రీని పెట్టమని చెప్తారనమాట అండి. ఈ కర్రీ అనేది రైస్‌లోకి, చపాతీలోకి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ అలాగే రాగి సంకటిలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో, తప్పకుండా ఈ కర్రీని ఇదే ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా చక్కటి రుచికరమైనటువంటి మేక కాళ్ళ పులుసుని ఎంజాయ్ చేయండి.
ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.